హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక పెద్ద ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏకంగా మధ్య భారతంలో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లే తెలుస్తోంది. తాజాగా కశ్మీర్లోని కేంద్ర బలగాలన్నిటినీ ఈ మధ్య భారతంలోని ఛత్తీస్గఢ్కు తరలించేందుకు ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. వాళ్ళందరికీ ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. త్వరలోనే మెల్లిమెల్లిగా విడతల వారీగా అన్ని కేంద్ర బలగాలను ఛత్తీస్గఢ్కు తరలించేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. ఇదే కనుక జరిగితే ఏకంగా ఛత్తీస్గఢ్ కేంద్రంగా 1,00,000 మందికి పైగా కేంద్ర బలగాలు ఆ రాష్ట్రంలో మోహరిస్తాయి. తద్వారా మావోయిస్టులపై అంతిమ యుద్ధం మొదలు పెట్టడానికి ఇక సన్నాహకాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇదే కనుక జరిగితే మార్చి 2026 కాదు కదా, మరొక 3 నెలల్లో మొత్తం క్లీనప్ ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. అమిత్ షా విధించుకున్న డెడ్లైన్ ఇప్పటికే దగ్గరికి వస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ కాబట్టి మరో 3 నెలల్లో ఈ ఇయర్ అయిపోతుంది. ఇంకో 3 మంత్స్లో మార్చి వచ్చేస్తుంది. కాబట్టి జస్ట్ ఒక 6 మంత్స్ టైం మాత్రమే ఉంది. ఈ 6 మంత్స్లో ఇప్పుడు వచ్చే 3 నెలల్లో మొత్తం క్లీనప్ ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. అందరినీ తుదముట్టించి ఆ మొత్తం అడవులను మరో 3 నెలల్లో క్లీనప్ చేసే ప్రక్రియ కొనసాగిస్తారు. అంటే అక్కడ మావోయిస్టులు ఏర్పరిచిన ల్యాండ్ మైన్లు, లేదంటే వారి ఆయుధాల డంప్లు, ఇలాంటివి మొత్తం క్లీనప్ చేసేందుకు ఒక 3 నెలలు కనీసం కావాలి. కాబట్టి ఈ ఏడాది చివరిలోగా ఒక్క మావోయిస్టు కూడా లేకుండా తుదముట్టించేందుకు వ్యూహ రచన చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ కేంద్ర బలగాలన్నిటినీ ఛత్తీస్గఢ్కు తరలిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మావోయిస్టుల పరిస్థితి చాలా దీనస్థితికి చేరుకుంది. ఈ ఏడాదిలో మొత్తం 8 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు ఎన్కౌంటర్లో చనిపోయారు. మరొక సెంట్రల్ కమిటీ మెంబర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఎన్కౌంటర్లలో ఏకంగా కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు సైతం ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బగానే మిగిలింది. దీంతో పుట్టకొకరు చెట్టుకొకరు చెల్లా చెదరైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కూడా అంటే నంబాల కేశవరావు చనిపోయి ఇప్పటికే 4-5 నెలలు గడుస్తూ ఉన్నా కూడా కేంద్ర కమిటీ మెంబర్ను ఎన్నుకోలేని పరిస్థితిలో మావోయిస్టు పార్టీ ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఆ పార్టీ చాలా వరకు వీక్ అయిపోయినట్లే సమాచారం అందుతోంది. అయితే 1990s కంటే ముందు మావోయిస్టు పార్టీ దేశంలో ఎంతో బలంగా ఉండేది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్తో పాటు ఒడిశా అండ్ అటు పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో చాలా బలంగా తన ఉనికిని చాటుకునేది. కానీ ఇప్పుడు అసలు ఏ ఒక్క చోట వాళ్ళ ఉనికి లేని పరిస్థితిలోకి వచ్చేసింది. కేవలం ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీరి ఉనికి ఇప్పటికీ ఉంది. మరీ ముఖ్యంగా బస్తర్ లాంటి పట్టున్న ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఉనికిని పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని బట్టి చూసుకుంటే అమిత్ షా అండ్ అజిత్ దోవల్ పర్ఫెక్ట్ వ్యూహ రచన చేసినట్లు, అది ఇప్పుడిప్పుడే ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తుంది. యాక్చువల్లీ 2014లోనే ఇందుకు సరైన వ్యూహ రచనను అజిత్ దోవల్ స్టార్ట్ చేశారు. అప్పటికి అమిత్ షా ఇంకా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానే ఉన్నారు. కానీ అజిత్ దోవల్ మాత్రం ఇందుకు తగిన వ్యూహ రచనను అప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా మావోయిస్టులకు మెయిన్గా 2 రిసోర్సెస్ను స్టాప్ చేసేశారు. ఆర్థికం అండ్ ఆయుధాలు, ఈ రెండింటిని కట్ చేయడానికి అజిత్ దోవల్ చాలా పకడ్బందీ ప్లాన్లను రచించారు. వీళ్ళకి ఉన్న ఆర్థిక మూలాలను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తుంచివేస్తూ వచ్చారు. వీరికి ఎటువంటి డబ్బులు చేరకుండా ముందుగానే ప్లాన్ రచించారు, దాన్ని అమలు చేస్తూ వచ్చారు. అంతేకాకుండా వీరికి ఆయుధ సరఫరా ముఖ్యంగా చైనా నుంచి మయన్మార్ త్రూ మన ఇండియాలోకి వచ్చేది. అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి నేపాల్ త్రూ మన ఇండియాలోకి కొన్ని ఆయుధాలు వచ్చేవి. ఈ ఆయుధాలు ఈ మావోయిస్టు పార్టీకి చేరేవి. వీటిని కూడా అజిత్ దోవల్ చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి రెండింటిని కట్టడి చేశారు. ఆ తర్వాత 2019లో అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇక రాజకీయంగా కూడా మావోయిస్టులను మెల్లిమెల్లిగా కట్టడి చేస్తూ వచ్చారు. అప్పటి నుంచే ఎక్కువగా మావోయిస్టులు ఎక్కడైతే ప్రభావం చూపిస్తూ ఉన్నారో అక్కడే ఎక్కువగా సెల్ టవర్లను ఏర్పాటు చేయడం, రోడ్డు కనెక్టివిటీని పెంచడం, దీంతోపాటు పోలీసు చెక్ పోస్టులను కూడా వాటి సంఖ్య విపరీతంగా పెంచేశారు. అంటే కిలోమీటర్కు ఒక పోలీస్ చెక్ పోస్టు ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల మావోయిస్టులను కొన్ని ప్రాంతాలకు పరిమితం చేస్తూ వచ్చారు. తద్వారా వారికి ఇక బయటి ప్రాంతాల నుంచి కనెక్షన్ తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ బయటి ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో వెళ్ళాలన్నా కూడా వెంటనే సెల్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి క్షణాల్లో పోలీసులకు
తెలిసే సౌకర్యం ఏర్పడింది. దీంతో ఇన్ఫార్మర్ వ్యవస్థ బాగా బలపడింది. తద్వారా మావోయిస్టుల ఉనికి అనేది కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతూ వచ్చింది. అదే సమయంలో వీరికి కావాల్సిన మెడిసిన్లు ఇలాంటివి ఏవి అందకుండా చూసుకున్నారు. జనరల్గా అడవుల్లో ఎక్కువగా మలేరియా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. దీనివల్ల సాధారణంగా గిరిజనులే సీజనల్ వ్యాధులు వచ్చి వాటి బారిన పడి మరణించిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి వారికి సరైన సమయంలో వైద్యం అందించకపోతే మరణం ఖచ్చితంగా సంభవించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మావోయిస్టులకు వీటన్నిటినీ కట్టడి చేస్తూ వచ్చారు. తద్వారా వాళ్ళు రోజు రోజుకి కృషించుకుపోతూ వచ్చారు. ఈ విధంగా దశాబ్దం పైగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ రావడంతో ప్రస్తుతం మావోయిస్టులు అనేది చాలా వరకు తగ్గిపోయారు. అంతేకాకుండా ఎన్కౌంటర్లు 2023 నుంచి భారీగా స్టార్ట్ అయ్యాయి. అప్పుడే అమిత్ షా ఈ ప్రకటన చేశారు. 2026 మార్చి కల్లా మేము మొత్తం మావోయిజాన్ని అణిచి వేస్తాము అని అమిత్ షా అప్పుడే ప్రకటన చేశాడు. అప్పటి నుంచి ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయింది. దీంతో మావోయిస్టులపై పెద్ద యుద్ధమే కొనసాగించారు. ఏకంగా వేలాది మంది భద్రతా బలగాలు అడవుల్లోకి ప్రవేశించడం, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎన్కౌంటర్ చేస్తూ రావడం, ఇలాంటివి చేయడం వల్ల మొత్తానికి కొన్ని ప్రాంతాలకు కృషించుకుపోయారు. ప్రస్తుతం చూసుకుంటే ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవుల్లో మాత్రమే వీళ్ళ ఉనికి ఉంది. వీళ్ళను కూడా పూర్తిగా తుదముట్టించేందుకు ఇప్పుడు కేంద్ర బలగాలు కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడి పట్టు సాధించిన బలగాలను ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మోహరిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ లోపు మావోయిస్టులు మొత్తం అంతమైపోయే పరిస్థితికి చేరుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే 3 నెలల్లో వీటిని మొత్తం క్లీనప్ చేసే ప్రక్రియను కొనసాగిస్తారు. ఇది మొత్తం జరిగిపోయినాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా తుది ప్రకటన చేసిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు లేదంటే ఖనిజాల తవ్వకాలు ఇటువంటివి చేపట్టి మన దేశ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసే అవకాశం లేకపోలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.